శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 16వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీపాదుకాం స్మరామి. శ్రీ దత్తాత్రేయాయ నమః. 1వ శ్లోకానికి తెలుగు అర్థం. నామధారకుడు వినయపూర్వకంగా సిద్ధయోగీశ్వర, గురుచరిత్ర ముందు కథను చెప్పుడని అడిగెను. యాత్రకయ్యి ఏ శిష్యులు వెళ్ళిరి? గురుసేవకయ్యి శ్రీగురుని సమీపమున ఎవరుండిరి? ముందు కథను సెలవీయుడు అని అడగా, శిష్యుని మాటలకు సంతుష్టుడైన సిద్ధముని, నామధారక గురుభక్త చూడామణి, నీవు ధన్యుడవు. ఇన్ని నాళ్ళు గురు చర్చలు లేనందున నా చిత్తమునకు మాయచే నిద్రమత్తు ఆవరించినది. నీ ప్రశ్నము వలన ప్రజ్ఞ కలిగి గురుచరితము స్మృతిపదమున మొరసి సుఖము కలిగినది. అంటే అంత గుర్తుకొచ్చి ఆయనకి తృప్తిగా ఉందంట. నీవు నా ప్రాణసఖుడవు నామధారక, నీవు సత్యుషుడవు. నీవు కలియుట వలన సుఖమును పొందితిని. నీవు కలియుట వలన సుఖమును పొందితిని. గురుచరితము ఆది నుండియు జ్ఞప్తికి వచ్చుచున్నది. పర్యాటన ఫలంగా అలసిపోతిని, బడిలికచే బాధ నొందితిని. నీ వలన గురుచరిత్రమనెడు అమృత కథా సముద్రమున మునిగి శాంతిని పొందితిని. నీవు చేసిన ఈ సాధువైన ఉపకృతికి నా మనసు చాలనంత నీవు చేసిన ఈ సాధువైన ఉపకృతికి నా మనసు చాలా సంతోషించినది. పుత్ర పౌత్రాదులచే నీ వంశము వర్ధిల్లుగాక. నీ ద్వారమున దైన్యముండదు. ఓ బాలక, గురువనుగ్రహమునకు పాత్రుడువయ్యి నీవు లోకమున గౌరవింపబడుదువు. సందేహించకు, నా చెయ్యి పట్టుకొనుము. నీకు సర్వసంపదలు ప్రాప్తించును. కామధేనువైన శ్రీగురు చరిత్రను విశదముగా తెలిపెదెను. వైద్యనాథుని సన్నిధియందు శ్రీగురుడు అప్రకాశుడయి గుప్తముగా యుండెను. శిష్యులు తీర్థయాత్రలకయి వెళ్ళిరి. నేను ఎల్లవేళలా శ్రీపాదసేవ పరుడునయి ఉంటిని. ఆరోగ్య భవానీ సహితుడైన వైద్యనాథుని సన్నిధి సుమనోహరమైనది. ఆస్థానమున శ్రీగురుడు సంవత్సర కాలము ఉండెను. అక్కడకొక బ్రాహ్మణుడొచ్చి శ్రీగురుడక్కడ ఉండుట చూచి శ్రీగురునకు భక్తిపూర్వకముగా సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించెను. శ్రీగురుని పాదములపై తన పాదములు నుంచి అనేక స్తోత్రములచే శ్రీగురుని స్తుతించి, స్వామి, అజ్ఞానాంబుదియందు మునిగిన వాడను, నన్ను ఉద్ధరింపుడు. నేను అజ్ఞానంలో ఉన్నాను, నన్ను ఉద్ధరింపుడు అంటున్నాడు. బహుకాలము తపస్సు చేసి తపించి తిని, అయినను నా మనసు స్థిరపడలేదు. నాకు సన్మార్గం ఎందుకు కానరాదో తెలియటలేదు. జ్ఞానము లేని తపస్సు వ్యర్థయానము కదా. నేడు మీ దర్శన భాగ్యమున నా మనసు సంతోషమునందినది. గురుసేవను చాలా కాలము చెయ్యుకుండుట వల్లనో ఏమో నాకు మనస్థైర్యము లేక పోవుటకు గల కారణము తెలియుటలేదు. దేవా సద్గురు, నీవు విశ్వతారకుడవు. నాకు ఉపదేశించుడు. మీ ఉపదేశము వలన నాలో సత్వర జ్ఞానము ఉదయించును అని ప్రార్థించెను. ఇట్లు పలికిన ఆ ముని వచనములు విని శ్రీగురుడు చిరునవ్వుతో, గురువు లేకుండానే ఎట్లు తపము చేసితివి చెప్పుము అనరి.
శ్రీ గురుమూర్తి అన్న మాటలను విని కండ్ల వెంబడి నీరు కారుచుండగా దుఃఖితుడయ్యి ఇట్లనెను, గురునాథ స్వామి, నా కథ వినుడు. నాకొక గురువు కలడు. అతడు చెండకోపి, అత్యంత నిష్ఠూరముగా మాట్లాడుచు సాధించువాడు. నేను వారి సేవ చెయ్యుట దుష్కరమాయెను. నాకు వేద శాస్త్ర వ్యాకరణ తర్క భాష్యములు బోధించలేదు. పైగా నన్ను నీ మనసు స్థిరము కాలేదనువాడు. మరలా సేవ చెయ్యుమనియే చెప్పువాడు. దానితో నా మనసు స్థిరముగా ఉండటలేదు. సేవయందు నా మనసు పోలేదు. నేను వారి మాటను విననందున కోపించి నన్ను నిష్ఠూరములాడిరి. ఇది నాకు కష్టతరమైనందున వారిని గురువుగా అంగీకరించక వదిలివేసి తిని, వారిని వదిలి ఇక్కడకు వచ్చి తిని. ఈ మాటలు విని గురుమూర్తి గట్టిగా నవ్వుతూ ఆ బ్రాహ్మణునితో, ఆహహా, నీవాత్మఘాతుకుడా, ఆత్మద్రోహము, హత్య చేసుకున్నవాడు వైతివే. ఒకానొక మూఢుడు దేవాలయమున మలవిసర్జన చేయుట చూచి, అది ఏమన నా అదృష్టమింతే అన్నట్లు, వేరొకడు ముక్కు చెవులు కోసుకొని ఎదురుబడ్డవాడికి అపశకునము కలగచేస్తున్నట్లుగా ఉన్నది నీ పని అనిపిస్తుంది. దుర్బుద్ధితో గురువును నిందించి గురిద్రోహి వైతివి. గురువును అవమానించిన నీకు సరియైన జ్ఞానోదయం ఎట్లు కలుగును? దొరికిన పెన్నిధిని వదిలి అరణ్యమునకు పోనిచ్చగించుచుంటివేళ. దొరికిన సన్నిధిని వదిలి అరణ్యానికి వెళుతున్నావేంటి అంటున్నారు. కామధేనువు వంటి గురువును వదిలి బ్రాహ్మణుడా, ఎక్కడికి పరుగు తీయుచున్నావు? నీ నోటితోనే నీ గురువు దోషములను సంతోషముతో మాటిమాటికి చెప్పుచున్నావే. నీకింకెక్కడి మనోస్థైర్యము సిద్ధించును? జ్ఞానప్రాప్తి అయినా ఎట్లు లభించును? గురిద్రోహి అయిన నరునకు ఇక్కడ కాని పరలోకమున కాని సుఖము లేదు. అజ్ఞానమనుడు అంధకారమున మునిగిన నీకు జ్ఞానమెట్లు కలుగును? గురుసేవ విధానమెవ్వరికి తెలియనో అతనికే వేదాదులు తెలియను. సద్గురుడు సంతుష్టుడైనచో వానికి సర్వజ్ఞత్వము సిద్ధించును. సద్గురువును సంతోషపరిచిన వానికి అష్టసిద్ధులు వశమగును. క్షణమాత్రముననే వేదశాస్త్రాదులు అన్నియు సులభమగును. ఈ వాక్యములను శ్రీగురుని వలన విని ఆ బ్రాహ్మణుడు తన తలను వారి పాదుకులకు ఆనించి గురిదృష్టి వలన వాని అపశుభములన్నీయు పోగా వినయముతో దీనవాక్కులతో గురునికి నమస్కరించున్నప్పుడు గురుని దృష్టి మన సహస్రారమున పడునటుల నమస్కరించవలెను. వారి జ్ఞానదృష్టిచే మనలోని అశుభజాలము భస్మమయ్యి జ్ఞానప్రాప్తి కలుగును. ఇట్లనిను జ్ఞానాబ్ది తరింపచేయు సద్గురుమూర్తి మీకు జయము అగుగాక. మీరు నిర్గుణులు, నిర్వీకారులు. నన్ను సుధర్మతిని దయతో ఉద్ధరించుడు. సుధర్మతి అంటే అర్థం మిక్కిలి దుష్టభావము కలవాడు. మాయాజాలములో చిక్కుపడిన నేను సద్గురు స్వరూపమును గుర్తింపజాలను. నా యందు కృపచూపుడు స్వామి, అప్పుడు నాకు జ్ఞానము కలుగును. హే గురుమూర్తి, మొదట నాకు గురువును తెలుసుకొనట ఎటులనో చెప్పుడు. గురుసేవా విధానమును తెలుపుడు. మీరు విశ్వవంద్యులు, నాకు సర్వము విశదమనర్చుడు. నా మనసు స్థిరమయ్యి గురు గతిని ఎట్లు తెలుసుకోగలను? ఈ మాత్రము ఉపకారమును చెయ్యుడు అని ప్రాధేయపడుతూ శ్రీగురుని పాదములు నంటెను. ఇది విని దయాతరంగుడయి గురునాథుడు సంతసించి
గురు సేవా విధానమును సర్వము విశదముగా అతనికి తెలిపెను. ఓ ముని వినుము చెప్పెదెను. తల్లి తండ్రి గురువులు హితము చేయువాడు ఉపదేశము చేయువాడును గురువులే. వారు పరమ గురువులని నా అభిప్రాయము. విద్యాదానము చేయువాడును గురువు. గురువు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు శివస్వరూపి. సంశయము లేదు. మనసును సావధానమునరించుకొని గురుసేవా కార్యమును ప్రయత్నపూర్వకముగా చెయ్యవలెను. 41వ శ్లోకం. ఈ అర్థమునిచ్చు కథనొకదానిని నీకు వినిపింతును. శ్రీ మహాభారతమున ఆదిపర్వమున గురుసేవా భక్తి చెప్పబడినది. ద్వాపరయుగమున దౌమ్యుడను పేరుగల విప్ర ఋషి ఒకడుండెను. ఆయన గొప్ప మతిమంతుడు. ఆయన దగ్గర వేదాభ్యాసము నేర్చుకొన ఇచ్ఛతో 3 శిష్యులుండిరి. మొదటివాడు అరుణుడను పాంచాల దేశపు వాడు. రెండవవాడు భైదుడను పేరుగలవాడు. మూడవవాడు ఉపమన్యువు. వీరందరూ గురుసేవా పరాయణులు. పూర్వము గురువులు శిష్యులను సేవయందు నియోగించి వారి మనసు శుద్ధత్వమును పొందినదా లేదా అని పరీక్షించెడివారు. వారి యందు అంతఃకరణమున దృఢమైన సద్భక్తి నెలకొన్నదని తెలుసుకొన్న తర్వాత వారి అందా గురువు కృపచేసి వారి సర్వకోరికలను విద్యను సిద్ధింపచేసెడివారు. అటులనే దౌమ్యుడు అరుణుడను శిష్యుని పిలిచి గురుసేవ నిరుతుడు ధీరుడు అయిన వానితో ఆ బ్రాహ్మణుడు ఇట్లనెను. ఓ శిష్యుడా అరుణ, నీవు త్వరగా వెళ్ళి నా పొలమున వరి పంటకు నీరు పెట్టుము. సరిగా నీరు పెట్టనిచో పంట నాశనమగును. అందుకయ్యి నీవు వెంటనే ఆ క్షేత్రమును కేగి అందలి సరస్సు నీరు పొలమునకు కావలసినంత వరకు పెట్టుము. గురు ఆనతిని విని అరుణుడు పొలమును సమీపించి తటము నుండి నీరు ప్రవహించుటకయ్యి ఒక కాలువను త్రవ్వెను. తటాకము నీరు ఆ కాలువ గుండా కడు వేగమున ప్రవహించుచు ఎత్తుగా ఉన్న గురువుగారి పొలములోనికి ఆ నీరు ప్రవహించక కాలువ గట్టు దాటి త్రెంచుకొని ప్రక్కకు దొర్లిపోవుచుండెను. ఇది చూచిన శిష్యుడు తనలో నీరు ప్రక్కలకు పోవుచున్నది, పొలమును చేరుటలేదు, గురువు నాపై కోపించును, ఇప్పుడు నా కర్తవ్యమేమి అని ఆలోచించి నీరును ప్రక్కలకు పోకుండా ఆపుటకయ్యి గట్టును రాళ్లతో బాగుగా బంధించెను. కాని ప్రవాహపు నీరు ఆ రాళ్లు కట్టిన ప్రదేశమున కాక వేరొక చోట నుండి బయటకు పోదొడింగెను. అనేక విధాల ప్రయత్నించినను ఆ నీరు నా పూట కష్టమయ్యి ఆ నీరు పొలమును చేరదయ్యెను. అతడు తన మనస్సున శ్రీహరి ఇకపై ఏమి చేయుదును అని విచారించి నీరు పొలమును చేరకపోయినా గురువు పనికై ప్రాణములనైనను విడిచెదను అనుకొని గురువును మనస్సును ధ్యానించుచు వేరొక మార్గము లేకపోగొటచే ఆ బుద్ధిమంతుడి రీతిగా నిశ్చయించెను. ఈ ప్రవాహమున ఎచ్చట రాళ్లు పొందికగా నిలువకున్నవో ఆ ప్రదేశమున నా ఈ శరీరమును అడ్డముగా ఉంచినచో అప్పుడు నీరు ప్రక్కలకు పోకుండా క్షేత్రమును చేరును అని నిశ్చయించి శ్రీగురిని స్మరించి కాలవగట్టునకు తన తలను ఆనించి దేహమును నీటి మధ్యమున పరుండబెట్టి తక్షణమే ప్రవాహమందలి సగము జలము గురువుగారి పొలమున వేగముతో ప్రవేశించెను. ప్రవాహమునందలి సగము నీరు అన్యదా పోయినను ఆ శిష్యుడు గురు కార్యమునకయ్యి తన శరీరము నర్పించిన వాడయ్యి జలమధ్యమున నిర్వణ్ణుడయ్యి పరుండియుండెను. ఇట్లు అతడు నీటియందుండ ప్రవాహము నుండి వచ్చిన సొగము నీటితోనే గురువుగారి పొలమంతయు బాగుగా తడిసెను. అట దౌమ్యముని ధ్యానమున క్షేత్రమును సమీపించి దౌమ్యముని క్షేత్రమును సమీపించి పొలమంతయు నీటితో నిండియుండట
ఆ జల సమృద్ధిని గాంచి అత్యంత సంతోషమునంది ఇట్లు తలపోసెను. సూర్యాస్తమయ సమయమైనది, శిష్యుడు రాలేదు, ఇచట కనిపించడాయెను అని దౌమ్యుడు భిన్నుడయి శిష్యుని కొరకయి వెదకసాగెను. ఇటూ నెటూ వెదికి ఎందునూ కానక దౌమ్యుడిట్లు మరలా విచారించెను. నీరు పెట్టుటకై వచ్చినవాడు పనిచే అలసిపోయిన వానిని ఏ పులికాని తినివెయ్యలేదు కదా. ఇట్లు తలపోసి ఆ గురుడు ప్రేమ విహ్వలుడయి, ఓరి శిష్య, నా సఖుడా అని గట్టిగా పిలుచుచుండెను. ఆ రీతిగా ప్రేమార్థ హృదయముతో గురువు గట్టిగా పిలుచుట శిష్యుని చెవుల సోకినంతనే ప్రయత్నముతో నీటి నుండి లేచి నెమ్మదిగా గురువును సమీపించి శ్రీగురు పాదములకు భక్తిభావముతో నమస్కరించి గురువుకు సర్వము తెలప అంతయు విని హర్ష పులికితుడయి గురువు శిష్యుని ఆలింగనమును చేసుకొని సేద తీర్చెను. వరప్రధానము చేయుచు శిష్యునితో, నీవు శిష్యులలో శిరోమణివి, నీవు వెంటనే వేదశాస్త్ర వ్యాకరణ విజ్ఞానవంతుడువు కమ్ము. అరుణుడు తక్షణమే విద్య జ్ఞానయుతుడయి భక్తి సంయుక్తుడయి గురుని పాదములకు నమస్కరించెను. కృపానిధి అయిన దౌమ్యుడు తుష్టుడయి అరుణునితో, నీ ఇంటికి పొమ్ము, నీకు తగిన భార్యను చేపట్టి కృతార్థుడువు కమ్ము. 70వ శ్లోకం. అని శిష్యుని సాగనంపగా వాడు తన ఇంటికి వెళ్ళి గురువు ఆశీస్సుచే సుఖించెను. ఇక గురువు దగ్గర 2 శిష్యులుండిరి. 2వ వాడైన భైదుడు అనువాడు గురు శుశ్రూషణారతుడు. వాని అతఃకరుణ మెట్టిదో తెలియగోరి దౌమ్యుడు వానిని పిలిచి, ఒక రోజున వానితో, ఓ పుత్రక, పొలమునకు వెళ్ళి అహోరాత్రములు క్షేత్రమును కాపాడము. పొలము సంరక్షిస్తూ పంటనంతను ఊడ్చి ధాన్యమును ఇంటికి తెమ్ము. అది విని భైదుడు సంతుష్టుడయి వెంటనే పొలమును చేరెను. కష్టపడి పొలములోని పంట పండునంత వరకు రాత్రింబవళ్ళు కాపాడి పంట నూర్చి ధాన్యము రాసిపోసి శ్రీగురి సన్నిధిని చేరి గురువుతో, పొలములో ధాన్యరాశిని చేసియున్నాను, ఆ ధాన్యము నింటికి తెచ్చుట నాకు ఆజ్ఞ ఇవ్వుడు అనెను. అంతట దౌమ్యుడు, శిష్య శిరోమణే, మంచి పని చేసితివి, బహు కష్టముతో ఈ పని సాధించితివి, ధాన్యము నింటికి తెమ్ము అని బండిని ఒక మహిషము దున్నపోతుతో ఇచ్చి గురువు శిష్యునితో ముందుగా వెళ్ళి త్వరగా ధాన్యము ఇల్లు చేర్చుము అనెను. 79వ శ్లోకం. భైదుడు గురువాజ్ఞను స్వీకరించి మహిషమును బండికాడికి కట్టి, కాడి 2వ ప్రక్క మహిషము లేకుండున ఆ కాడిని తన భుజమునందే ఉంచుకొని ఆ బండిని పొలమునకు తీసుకొని పోయి 24 మణుగుల ధాన్యముతో ఆ బండిని నింపి వెనకటి విధముగానే బండిని గురుగృహమునకు తెచ్చుచుండెను. కాని ఆ మహిషము త్వరగా నడుచుచుండెను, దానితో సమముగా తాను నడవలేకుండెను. అప్పుడు ఆ కాడిని తన కంఠముపై ధరించి బండిని లాగజొచ్చెను. దానితో బండిని సమముగా లాగజొచ్చిరి. త్రోవలో గుంటలో ఆ దున్న బురదలో దిగబడిపోయెను. దానిని లేపుట సఖ్యము కాలేదు. గర్తములో దిగబడిన మహిషమును చూచి చాలా చింత చెంది దాని మెడకు కట్టిన పట్టెడను వదిలించి తానే స్వయంగా ఆ బండిని లాగ సిద్ధపడెను. ఆ మహిషమును వదిలి వేసి బండిని స్వయంగా పూని బలమంతయు వినియోగించి లాగ ప్రయత్నించుచు భారము చే పడిపోయెను. అట్టి సమయమునకే దౌమ్య మహర్షి అచోటికి వచ్చుట జరిగెను. శిష్యుని పాట్లు చూచిన గురువు పరమ కృపార్ణుడు అయి వానిన సంకటము నుండి విడిపించి ప్రేమతో ఆలింగనమునర్చుకొని ప్రసన్నుడయి ఈ తీరున వరమొసంగెను.
శిష్యుడా నీవు వేదశాస్త్ర విదుడవు కమ్ము. శిష్యుడా నీవు వేదశాస్త్ర విదుడవు కమ్ము. ఆ వరదాన ప్రభావము చేత నాతడు తక్షణమే సర్వవిద్యా ప్రవీణుడయి గురువాజ్ఞచే ఇంటికి పోయి విఖ్యాతిగాంచి సుఖముండెను. ఇక మూడవ శిష్యుడు ఉపమన్యుడు. గురుసేవా నిరుతుడు. గురువునకు ఎల్లప్పుడూ అనేక విధములైన శుశ్రూషలు చేయుచుండువాడు. కాని వాడు తిండిపోతూ, అందుచే అతనికి విద్యయందు శ్రద్ధ లేనివాడయ్యెను. దీనిని గురించి గురువు ఉపాయం ఆలోచించుచుండెను. ఒక దినము వానిని పిలిచి, దౌమ్య ఋషి ఉపమన్యు, నీవు మన ఆవులను మంచి గడ్డిగల ప్రదేశములకు తీసుకువెళ్ళి మేపుకొని రమ్ము అని ఆజ్ఞాపించెను. గురువు దౌమ్యుని వాక్యములను విని గురుపాదుకులకు నమస్కరించి గోవులను తోలుకొని పోయి వాటిని అరణ్యములు మేపుచుండెను. తనకు ఆకలి వేసిన వెంటనే గోవులను ఇంటికి తోలుకొని వచ్చెను. గురువు అది చూచి కోపించి, ఓరి, ఇంత శీఘ్రముగా వచ్చితివేమి? సూర్యుడస్తమించు పర్యంతము గోవులను మేపి తీసుకొని రమ్ము అని పంపిరి. ఈ దినము వలె దినదినమున నా మాట ప్రకారము చెయ్యుము. శిష్యరాజమైన ఉపమన్యువు గురువు వాక్యమును అంగీకరించి ఆవులను తీసుకొని వనమునకు పోయెను. అక్కడ అతనికి ఆకలి వేయుగా తన గురువును మనసున ధ్యానించెను. ఆవులను మేతకై వదిలి ప్రక్కనే ఉన్న నదీ తీరమున స్నానమునర్చి సంధ్యావందనము చేసుకొని అక్కడ కనిపించిన బ్రాహ్మణ గృహములందు భిక్ష యాచింపనించి ఆవులు మెయిటికై ఒక చోట నిలిపి విప్రుల ఇండ్లల్లో భిక్ష చేసి ఆ మధుకరమును సావధానముగా భుజించి ఆవులను మేపజొచ్చెను. ఈ రీతిగా ఆ బాలుడు ప్రతిదినము చేయుచు ఆవులను చీకటి పడునప్పుడు ఇంటికి తెచ్చెడువాడు. అతడు మామూలుగా పుష్టిగా ఉండుట చూచి గురుడు ఇట్లడిగెను, ఓరి, నీవు పగలంతయు ఆహారము లేక అరణ్యమున గోవులు కాచితివి కదా, నీవింత పుష్టిగా నెట్లుండగలిగితివి చెప్పుము అనిరి. ఉపమన్యువు గురువాక్యములు విని, స్వామి, ఆ సమీపమున గల విప్రగృహములయందు భిక్ష గ్రహించి భుజించి ఆవులను కాయుచున్నాను. ఈ రీతిగా ప్రతిదినము చేసి సాయం సమయమునకు గోవులను ఇంటికి తెచ్చెదను అని నుడివెను అని చెప్పారు. అతడిలా చెప్పగా గురువు, ఓరి, నన్ను విడిచి నీవు ఎట్లా భుజించుచుంటివి? రేపటి నుండి నీవు యాచించిన భిక్షను ప్రతిదినము నాకు సమర్పింపుము. అనంతరము గోవులు కాచుటకు పోయి చీకటి పడినప్పుడు తిరిగి రమ్ము. ఉపమన్యువు అటులనే అని అరణ్యములు ఆవుల గాచెను. యాచించిన మధుకరమును గురువునకు సమర్పించెడివాడు. ఏ రోజు కానీ అతని గురువు ఇంట పరిపూర్ణమైన భోజనము లభించలేదు. అందుకే అతడు మరలా భిక్ష చేసి ఆ ఆహారము తిని ఆవులను రక్షించుచుండెను. ఇట్లు ప్రతిదినము 2 మారులు భిక్ష చేసి మొదటిది గురువుకినిచ్చి రెండవ భిక్షను స్వయముగా తిని కాలక్షేపము చేయుచుండెను. ఈ రీతిగా కొంతకాలము జరగా వాని శరీరము స్థూలమగుట చూచి గురువు స్వయంగా వానిని కారణమడిగెను. శిష్యుడు వృత్తాంతమును నివేదించి, ఆకలి తీర్చుకొనుటకయ్యి 2వ మారు భిక్షను యాచించుచుంటిని గురుదేవా. మొదటి తెచ్చిన భిక్ష తమర కొసగి తర్వాత భిక్షించిన పదార్థమును నేను తిని గోవులను కాచుచుంటిని అనెను. శిష్యుని మాట విన్న దౌమ్యముని కోపగించి ఇట్లనెను, ఓరి శిష్య, 2వ మారు భిక్ష చేసిన ఆహారమును కూడా నాకే అర్పించుము, శుభము కలుగును. ఇట్లు ఆజ్ఞాపించిన గురుని మాట మేరకు 2 మారులు భిక్షించిన ఆహారమును మనసునయే మాత్రము బాధనొందక గురువుని కర్పించెడివాడు. ఇట్లు ఆజ్ఞాపించిన గురుని మాట మేరకు 2 మారులు భిక్షించిన ఆహారమును మనసు యందు ఏమాత్రము బాధపడక గురువుకు అర్పించెడివాడు. ఇట్లు ఆవులను కాచుచుండ
అపర్ణాహ సమయమున ఆకలి కొన్నవాడయ్యి ఆవు దూడలు పాలు త్రాగినప్పుడు ప్రక్క నుండి పాలు కిందకి కారుట చూచెను. అది చూచి తాను ఇట్లు తలపోసెను, త్రాగుటకు పనికి వచ్చు పాలు వచ్చములు త్రాగగా మిగిలినవి వృధాగా భూమి పాలవుతున్నవి అని యోచించి అంటే ఆలోచించి ఉపమన్యువు ఆకలిగొన్నవాడు కాన పరిగిడి 2 చేతులు దోసిలిగా జోడించి ఆవు దూడలు త్రాగగా మిగిలి పొరిలిపోతున్న పాలను దోసిటి పట్టి త్రాగెను. ప్రతిదినము ఇటులు పాలు త్రాగుచూ కడుపు నింపుకొనుచుండెను. 2 మారులు భిక్ష చేసిన భిక్షను గురువు ఇంట నొసంగుచుండెను. శిష్యుడు అధిక పుష్టి కలవాడగుట గమనించి వాని బలమునకు కారణమడిగెను. ఇంత పుష్టిగలవాడెట్లయితివి అని ప్రశ్నించెను. గురువు మరలా ప్రశ్నించెను, ఓరి శిష్య, నీవు ఇంత బలిష్ఠుడు ఎట్లయితివి అని అడుగా వాడు తాను దేనువత్సములు అంటే ఆవులు ఉచ్చిష్టమైన పాలను త్రాగుటను వివరించెను. అంతట గురువు ఉచ్చిష్టపయం పానము వలన బుద్ధికి హాని కలుగును, అందువలన బహుదోషములున్నవి, అందుచే అవి త్రాగుకము అని ఆజ్ఞాపించిరి. గురువు ఆ పాలను త్రాగవద్దన్న కారణంగా ఉపమన్యువు నిరాహారుడయ్యి ఆకలిచే బాధనందుతూ మరుసటి దినమున అడవికి వెళ్ళి ఇప్పుడేమి చెయ్యవలెనని చింతించుచు అడవియందు పశువులు కాచుచూ తిరుగాడుచుండగా జిల్లేడు ఆకు చినిగిపోయి దాని నుండి పాలు కారి భూమిపై పడుటను చూచెను. సంతోషమునంది ఈ పాలు ఉచ్చిష్టము కావు, ఒక ఆకులో వీటిని సంగ్రహించి త్రాగెదను అని కూర్చుండి ఆకుదొన్నెలో ఆ పాలును పట్టుచుండగా ఆ పడుతున్న పాలు వాని కండ్లల్లో పడుట జరిగెను. వెంటనే వాని 2 కండ్లను నష్టమయ్యెను. అటూ నిటూ తిరుగాడజొచ్చెను. ఆవులెటో పోయినో కనిపించక భరింపరాని చింతనొంది చేత పట్టుకొనుటకు కర్రయ్యైనా లభించక కండ్లు కానరాక చింతాగ్రస్తుడయ్యి అతడు ఆ అరణ్యమున గోవులను వెతుకుచూ పోయి ఒక బావిలో పడిపోయెను. ఆ బావిలో పడిన ఉపమన్యువు ఆవులు ఇల్లును చేరెను. ఆ బావిలో పడిపోయాడు ఉపమన్యుడు, కానీ ఆవులు ఇల్లు చేరెను. గురువు నన్ను తొలనాడును అని మిక్కిలిగా చింతించెను. ఈ రీతిగా ఉపమన్యువు చింతించుచుండ సూర్యుడస్తమించెను. శిష్యుడు ఇంటికి రానందున దౌమ్యముని విచారగ్రస్తుడయ్యెను అని అరణ్యమునకు వెళ్ళి అక్కడ తన ఆవులుండుట చూచెను. శిష్యుడు కానరాకుండుటచే దుఃఖార్తుడయ్యి అతని పేరు పెట్టి పెద్ద ధ్వనితో శిష్యుని పిలవజొచ్చెను. దౌమ్యుడు శిష్యుని వద్ద ధ్వనితో శిష్యుడా ధ్వనిని విని ప్రత్యుత్తరమిచ్చెను. అంతట కృపాళువైన గురువు అతనిని సమీపించెను. దౌమ్యుడు శిష్యుని నుండి అంతయు తెలుసుకొని అత్యంత కృపాన్వితుడయ్యి శిష్యుడైన ఉపమన్యుని అశ్విని దేవతలను స్మరించమని ఆదేశించెను. ఇట్లు గురువుచే ఆజ్ఞాపింపబడి అతను అశ్విని దేవతలను స్మరించెను. వారి అనుగ్రహముచే శిష్యునకు దృష్టి వచ్చెను. అతని వెంటనే గురువు ఎదుటికి వచ్చెను. శిష్యోత్తముడైన ఉపమన్యువు భక్తిభావముతో గురువునకు నమస్కరించి అనేక స్తోత్రములచే గురువును స్తుతించెను. దౌమ్యముని అతి సంతుష్టుడయి శిష్యుని అనుగ్రహిస్తూ, శిష్యశిఖామణి, నీ భక్తికి సౌశీల్యతలకు సంతోషమందితిని అని ప్రసన్నుడయి శిష్యుని తలపై తన వరదహస్తమునుంచెను. ఆ శిష్యుడు వెంటనే వేద శాస్త్రాదుల యందు నిపుణుడైను. గురువిట్లనుచున్నాడు, యథాసుఖంగా ఇంటికి పొమ్ము, నీకు తగిన భార్యను చేపట్టి సుఖజీవనము చేయుము.
ఈ భూతలమున నీ కీర్తి వ్యాపించును. నీ శిష్యులు నీ ఎంతటి వారగుదురు. ఉదంకుడు పేరున కల శిష్యుడు నిన్ను ఆశ్రయించి కీర్తిమంతుడగును. అతడు శేషుని జయించి నీకు దక్షిణగా శేషుని కొండలములను తెచ్చి ఇచ్చి లోకమున కీర్తివంతుడగును. ఆ శిష్యుడు జనమేజేయ రాజుచే సర్పయాగము చేయించి సర్పహోమమునాచరించి పాములను నాశనమొనర్చును అని ఆశీర్వదించి దౌమ్యుడు ఉపమన్యుని పంపివేసెను. ఉపమన్యుని శిష్యుడైన ఉతంకుడు జనమే జయరాజుచే సర్పయాగము చేయించెను. అనేక పాములను యజ్ఞములో హుతము చేసి గురువు అనుగ్రహ సామర్థ్యము చేత ఇంద్రుని పీఠమునకు చుట్టుకున్న తక్షకుని ఇంద్రునితో కూడా కదిలి రావలసినదని ఆజ్ఞాపించి 3 లోకములందు కీర్తి గడించెను. గురుద్రోహికి ఇక్కడ కాని పరలోకమున కాని సుఖము లేదు. గురుద్రోహి కుంభీపాకమును నరకమునకు పోవును. గురువు సంతోషించినచో ఏమీ సిద్ధించదు. అన్నియూ సిద్ధించునవి గురువు తృప్తుడైన క్షణకాలమున వేద శాస్త్రాది విద్యలు లభించును. నీవు అజ్ఞానముచే వృధాగా భ్రమపడుచున్నావు. దీనికి అవిద్య కారణము. తక్షణమే నీ గురువు దగ్గరకు వెళ్ళుము. వారే నిన్ను తరింపచేయుదురు. ఆయన మనసు సంతసించిన నీకు క్షణములో సర్వ మంత్రసిద్ధి లభించును. ఈ విషయము మనసునందు దృఢముగా నిశ్చయము చేసుకొని త్వరగా నీ గురువును చేరుకొమ్ము. శ్రీగురుని వాక్కులను వినిన ఆ ద్విజుడు వివేకము కలిగిన వాడయి వారి పాదముల యందు తన శిరస్సును ఉంచి వినయముతో ఇట్లడిగెను. గురుమూర్తి జయము జయము. పరార్థమును పొందుటకు సాధనమైన మీ వాక్కు సాదుక్తం. కృపాళులయ్యి ప్రీతితో నాకు తత్వబోధ చేసితిరి. 143 శ్లోకం. నేను నిజముగా గురుద్రోహిని. నా అపరాధములకు మితము లేదు. గురువు మనసును బ్రద్దలు చేసి తిరిగి ఎట్లు సంతృప్తిపరచగలను? స్వర్ణము మొదలైన లోహములు విరిగిన మరలా అతికించ పూర్వము వలె చెయ్యనగును. ముత్యము పగిలిన దానిని అతికించుట ఎట్లు? ఆ రీతిగా గురువు యొక్క అతఃకరణమును నేను భిన్నమనర్చితిని. అది మరలా ఎట్లు అతుకును? నా బ్రతుకునకు ఉపయోగమేమి కలదు? నాకు జీవితముపై ఆశ లేదు. గురుద్రోహి యొక్క శరీరము వలన ఉపయోగమేమి? నాకు జీవించ ఆశ లేదు. గురువుకై నా ప్రాణములు త్వజించెదను అని శ్రీగురునితో పలికి ఆ ముని చాలా తపించిన హృదయముతో విరక్తి నందిన వాడయ్యి పశ్చాత్తాపముచే శ్రీగురుని పాదములకు నమస్కరించి ప్రాణములు త్వజింప నుద్యుక్తుడయ్యను. ఆ బ్రాహ్మణుని పాపము పశ్చాత్తాపముచే దగ్ధమయ్యెను. గడ్డిపోచ అగ్నిని తాకగానే భస్మమైనటులా అతని పాపములు నశించెను. ఏ రీతిగా అగ్ని స్పర్శమాత్రమున కర్పూరమును దహించివేయునో ఆ తీరున అతనిలో జనించిన అనుతాపమును అగ్ని అన్ని దోషములను కూడా భస్మమొనర్చెను. ఆ రీతున అతనిలో జనించిన అనుతాపమును అగ్ని అని దోషములను కూడా భస్మము మొనర్చెను. పశ్చాత్తత్తునకు 100 జన్మలలో చేసిన పాపములు కూడా తక్షణమే నిశ్శేషముగా లయించును. నిర్విణ్ణుడయి తన దేహమునే విడువుతున్నాడా ద్విజుడని ఎరిగి జగద్గురువు అతని దగ్గరగా పిలిచి వచ్చిన ఆ బ్రాహ్మణునితో శ్రీగురుడు అనంతమైన నీ చింతను వదులుము. నీ సర్వపాపములు పోయినవి. నీకిప్పుడు వైరాగ్యము కలిగినది. దానినే నీ దుష్కర్ములు నశించినవి.
దానిచే నీ దుష్కర్ములు నశించినవి. నీ గురువును సావధానుడువయ్యి నీ మనసున స్మరింపుము. ఇట్లు పలికిన శ్రీగురునకు నమస్కరించి ఆయన పాదములంటి జగద్గురు, మీరు త్రిమూర్తి అవతారులు, తరింపచేయ సమర్థులు. సూర్యుడు ఉదయించిన అంధకారము ఉండునటుల సర్వవిధముల నీ కృప ఉన్న పాతకము లెట్లుండును అని శ్రీగురుని భక్తితో స్తుతించి ప్రేమచే రుద్ధమైన కంఠముతో గద్గదమైన అక్షరములతో వెంట్రుకలు నిక్కబొడుచుకొనగా కండ్ల వెంట నీరు ప్రవహించుచుండా నిర్మలమైన మనసుతో అతడు శ్రీగురుని పాదముల యందు తన శిరమును ఉంచి వినతుడయ్యి కరుణ ఉట్టిపడ శ్రీగురు నన్ను తరింపచెయ్యుడు అనెను. నిర్విణ్ణ మనస్కుడయ్యి మరలా తన శిరమును గురుపాదములకు ఆనించి ఉంచిన తక్షణమే అతనికి జ్ఞానోదయమయ్యెను. వేద శాస్త్రముల యందు అశేషమైన విద్యలతో నిపుణత కలిగెను. సాక్షాత్తు చంద్రమౌళియే ఆయన శ్రీగురుడు. ప్రసన్నుడైన ఆ విప్రువు నాకేది దుర్లభమగును, అన్నియూ సిద్ధించునని భావము. రాపిడి వలన సువర్ణము 16 కళలతో ఒప్పారునో ఆ తీరున గురు పాదస్పర్శ చేయుటచే ఆ ద్విజోత్తముడు జ్ఞానిగా రూపొందెను. ఆనందమే తానయ్యి శ్రీగురుడు ఇట్లనెను, నా మాటలు శిరసా వహించి నీ గురి సన్నిధికి వెళ్ళుము. అతడు నిన్ను చూచినంత మాత్రముననే సంతుష్టుడయ్యి నిన్ను విశేషముగా ఆదరించును. అతనే నేనని నమ్ముము. ఒకే బ్రహ్మముగానే ఎరుగుము, సంశయింపుకుము. శ్రీ గురుమూర్తి చెప్పునటుల ఆ బ్రాహ్మణుడు తన గురువును ఆశ్రయించి తదుపరి ముక్తిని పొందెను. శ్రీగురుడు అక్కడక్కడా తిరుగుతూ కృష్ణానదీ తీరమున భువనేశ్వరీ దేవియును దేవత ఉన్న బిల్లవటీకైను గ్రామము చేరి శ్రీగురుడు అక్కడక్కడా తిరుగుతూ కృష్ణానదీ తీరమున భువనేశ్వరీ దేవియను దేవత ఉన్న బిల్లవాటిక అను గ్రామము చేరి కృష్ణవేణీ నదికి పశ్చిమ తీరమున గల ఒక ఔదంబర వృక్షమూలమున మేడి చెట్టు కూర్చుండెను. అక్కడ సర్వసిద్ధులు నివసించును. శ్రీ గురునాథుడు కృష్ణతీరమున బిల్లవాటికను చేరిన విషయము ఆ మహత్యము పూర్తిగా విన్న శ్రేయస్సు కలిగి సాక్షాన్మోక్షము లభించును. గంగాధరుని కుమారుడైన సరస్వతి బ్రాహ్మణుడు తన గురువు చరిత్రమును శ్రోతలకు మనోహరమైన దానిని విస్తారముగా తెలుపుము. గంగాధరుని కుమారుడైన సరస్వతి బ్రాహ్మణుడు తన గురువు చరిత్రమును శ్రోతలకు మనోహరమైన దానిని విస్తారముగా తెలుపును. ఇతి శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరాచిత నరసింహ సరస్వత్యుపాఖ్యాన సంజిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం జ్ఞానకాండే 16వ అధ్యాయం. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీ యతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తస్సత్. 16వ అధ్యాయము. పారాయణ ఫలితము. పెద్దల ఎడ చూపిన అవజ్ఞ దోషము హరించును. పెద్దల ఎడ చూపిన అంటే మనం తెలియకుండా పెద్దల వాళ్ళు ఏదన్నా అంటే అది ఆ దోషం పోతుందంట. సద్గురు అనుగ్రహ ప్రాప్తి కలుగును.
విద్యాప్రాప్తి కలుగును. 16వ అధ్యాయం సంపూర్ణం. ది శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.